నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పోలవరం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టుచేశారు. సుమారు రూ50 లక్షల విలువ చేసే 100 కిలోల గంజాయిని వై రామవరం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొమరవరం గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఆ మార్గంలో అనుమానాస్పదంగా వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయి బయటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 100 కిలోల గంజాయితో పాటు రవాణాకు ప్రధానంగా ఉపయోగించిన ఒక వాహనాన్ని, దానికి సపోర్టుగా వచ్చిన మరో మోటార్ బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఈ గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పట్టుబడిన వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ గంజాయిని ఎక్కడ్నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.